ఇక పరవడ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య 2కు చేరింది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ లో విషవాయువులు లీక్ అయిన ఘటనలో ఇప్పటికే అమిత్ బాగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. రీసెంట్ గా హాస్పిటల్లో చికిత్స పొందుతూ పిఠాపురానికి చెందిన వీరశేఖర్ అనే కార్మికుడు కూడా చనిపోయాడు. మృతి చెందిన వీరశేఖర్, అమిత్ బాగ్ కుటుంబాలకు ఫ్యాక్టరీ నుంచి 40 లక్షల పరిహారం ప్రకటించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. పరవాడ ఫార్మా మృతుల సంఖ్య 2కు చేరింది కదా, సో వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి పరవాడ ఫార్మా, అదేవిధంగా అచ్యుతాపురం ఫార్మా ఆ చర్చలకు సంబంధించి ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. దీని వెనక ప్రభుత్వం నుంచి ఎన్ని ఆదేశాలు ఉన్నా కూడా కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా ఉద్యోగులు మాత్రం వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని చెప్పడానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి, ఆ ఫ్యాక్టరీల్లో మొత్తము అటు యాజమాన్యాలు ఏమి ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయి, అసలు వీళ్ళు ఏమి ఆ కెమికల్స్ని 2-3 కలిపి ఏమి అంటే మందులు తయారు చేస్తున్నారు అనే దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు మాత్రం కన్నెత్తి చూడట్లేదని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎసెన్షియాలో జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఒక సేఫ్టీ కమిటీని నియమించింది. సేఫ్టీ కమిటీ తనిఖీలు చేస్తున్నా కూడా తనిఖీలు జరుగుతున్నటువంటి సమయంలోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 2 రోజుల క్రితం జరిగినటువంటి ఆ ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి మొత్తం 9 మందికి అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఒరిస్సాకి చెందిన అమిత్ బాగ్ అనే ఆ కార్మికుడు అంటే నిన్న చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ మృతుల సంఖ్య 2కు చేరింది. పిఠాపురానికి చెందిన వీరశేఖర్ అనే మరొక కార్మికుడు అయితే మృతి చెందారు. ఇలా అంటే ఇంకొక ఆ కార్మికుడు పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉన్నటువంటి నేపథ్యంలో అటు కిమ్స్ ఐకాన్లో క్రిటికల్ కేర్లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక ఆరుగురికి వైద్యం అందిస్తున్నారు. అంటే ఒక ప్రమాదం జరిగితే ఆ మృతులు అంటే ఒక్కరు కూడా చనిపోకుండా ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రమాదం జరిగిన వెంటనే మృతులు ఎంతమంది చనిపోయారని లెక్క పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం వస్తుంది. దీని వెనక అటు ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు తప్పిదం ఎంత ఉందో అధికార యంత్రాంగం, ముఖ్యంగా అటు ఫార్మాకు సంబంధించినటువంటి ఫార్మాకి డిపార్ట్మెంటు, అదేవిధంగా ఆ పరిశ్రమల శాఖ, ముఖ్యంగా పొల్యూషన్ శాఖ, పోలీసులు వీళ్ళందరూ కూడా తరచూ తనిఖీలు చేయాల్సినటువంటి విషయంలో కన్నెత్తి కూడా చూడట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే 3 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అయితే పరిస్థితి ఎలా ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద స్పందించడం, వెంటనే యాజమాన్యం పైన ఈ ప్రమాదం పైన సమగ్రమైనటువంటి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనితకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా నిన్న జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పాటుగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆ ఉన్నతాధికారుల్ని ఆ ఫ్యాక్టరీలోకి పంపించి పూర్తి స్థాయి తనిఖీలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా ఈరోజు స్పందించారు. అదేవిధంగా అటు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత చనిపోయినటువంటి ఒరిస్సాకి చెందినటువంటి అమిత్ బాగ్ కుటుంబానికి, అదేవిధంగా పిఠాపురానికి చెందినటువంటి వీరశేఖర్ కుటుంబానికి 40 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. ఇంకా ఇలాంటి అంటే అటు పరవాడ ఫార్మాకు సంబంధించి కానీ అచ్యుతాపురం ఫార్మాకు సంబంధించి మొత్తము ఈ 2 SEZలలో కూడా ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా, కార్మికులకు ఇబ్బందులు కలగకుండా, మృతులు సంఖ్యలు పెరగకుండా ఉండేలాగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునేలాగా ఉండాలని అధికార యంత్రాంగానికైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఎస్పీలు కూడా అదే ఇచ్చారు. అదే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా ఇది 5వ ప్రమాదంగా అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా కింది స్థాయి ఉన్నటువంటి అధికారుల్లో మాత్రం చలన రావట్లేదు. ఒక పక్కన స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే దీనిలోకి ఇన్వాల్వ్ అయ్యి పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నా కూడా కింది స్థాయి అధికారులు గత కొంతకాలం నుంచి ఇక్కడే పాతుకుపోయి ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి యజమానులతో వాళ్ళతో కుమ్మక్కైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాల నేపథ్యంలో ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఆ ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన యూనిట్ 3లో 9 మందికి అయితే అస్వస్థతకు గురైతే ఇప్పుడు మృతుల సంఖ్య 2కి పెరిగినటువంటి
ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొకరి పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది, అతను క్రిటికల్ క్లియర్లో ఉంచి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. మరి ఈ సంఖ్య పెరుగుతుందా, ఎక్కడితో ఆగుతుందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా దీని మీద పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తే తప్ప ఈ ప్రమాదాలు జరగకుండా ఆగే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్లే ఈ ప్రమాదాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.